వరకు ప్రార్థన. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం నిమిత్తం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసు నీ బంగారు పాదములకి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన గడిచిన సంవత్సరం అంతా ప్రభావ మీరు ఎంతగానో కాచి కాపాడి ప్రభు నాయన నీ రెక్కల చాటున మమ్మల్ని ఎంతగానో భద్రపరిచిన విధానానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన దేవా గొప్ప దేవుడా నాయన నీ బంగారు పాదాలకి వందనాలు తండ్రి. నాయన కూడి వచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు నాయన. దేవా నాయన నీ కుమారుడు నాయన నిలబడిచుండగా తండ్రి నాయన ప్రభు దేవా నాయన రెండంతల ఆత్మాభిషేకం నీ కుమారుడిపై కుమరపచేయమని దేవాని అగ్ని దిగిరమని ప్రభా స్తోత్రం నాయన వేడుకుంటున్నాను తండ్రి. వందనాలు తండ్రి నాయన. దేవాన ప్రార్థన ఆలకించిన అన్ని సన్నిధులు భద్రపరచమని తండ్రి నాయన. సమయం ఎంతోనైనా సంకుచితంగా ఉంది కాబట్టి ప్రభు నాయన నాకు కొద్ది మనని పాత్రలో చేర్చుకోమని ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని స్తోత్రం. ప్రార్థించిన చెల్లికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొన్ని నిమిషాల పాటు మీరందరూ కూడా హృదయాలు తెలిసి మరి దైవజనుడి ద్వారా దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో అందరూ కూడా శ్రద్ధగా వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ముందుగా కన్న తండ్రి అయిన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అదే నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేక వందనాలు. అదేవిధంగా మరి వాక్యాన్ని వినడానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన దేవ సేవకులకి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన వాళ్ళారా, మరి దేవుని కృపను బట్టి మరలా ఈ యొక్క నూతన సంవత్సరంలో మరలా దేవుని కృపను బట్టి మనందరం కూడా ఇదే రీతిగా ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి, దేవుని మనసును తెలుసుకోవడానికి దేవుడు ఎంతగానో మనకి కృప చూపండి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే గతించిన సంవత్సరంలో ఎంతోమంది ఎన్నో చూసాం, ఎన్నో మరణాలు ఎన్నో చూసాం. ఏదైనప్పటికీ కూడా దేవుడు కృపను బట్టి మనందరం కూడా ఇలా చేయడం దేవునికి స్తోత్రం. మంచిది. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం. రైట్ ప్రియమైన వాళ్ళారా, ఒకసారి చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము. ఆదికాండం 19వ అధ్యాయము చూద్దాం ఒకసారి. తీసారు అందరూ కూడా. మొదటి చూద్దాం మనం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగపడి నమస్కారం చేసి, అది నా ప్రభులారా, దయచేసి మీ దోసని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుగుకునండి, మీరు పెందరగా లేచి మీ త్రోవను మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి అక్కడ చెప్పడం మనం చూస్తామండి. ఓకేనా? ఇదంతా కనుక మనం చూస్తే ఏమండి ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చారంటే, వీళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకని 13 వచనం ఉంటుంది. 13 వచనం అది అసలు మ్యాటర్ ఏంటంటే, మేము ఈ చోటు నాశనం చేయవచ్చు తిని వారిని గుర్చిన మాట యెహోవా సన్నిధిలో గొప్పదైను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మల్ని పంపనని చెప్పగా. అది ప్రియమైన వాళ్ళ. అయితేనండి ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రేమ స్వరూపి కదా. దేవుడు ఎవరో ప్రేమ స్వరూపి. ఇది మనకు తెలుసు. కానీ దేవుడు కోపం వస్తే ఏమవుతుంది ఒకసారిగా, ఇదిగో ఇలాగే అనమాట. ఏం చేశాడు దేవుడు అన్నాడు లోతు ఆ సమయంలో. అప్పుడు ఏం చేశాడు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏం చేశాడు దేవుడు, నాశనం చేద్దాం అనుకుంటాడండి. అనుకున్న టైంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏమన్నా ఒక్కసారి 29 వచనం చూడండి. దీని నుంచి మనం ముందుకు వెళ్దాం. 29 వచనం చూడండి. అది దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని, అది లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. ఓకేనా?
దీని వెనక ఉన్నది మనం చదువాం కదా, చాలా జాగ్రత్తగా విందాం. ఇంతకు ఏంటంటేనండి, సొదొమ గొమొర్రా పట్టణం మొర దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు అది వాళ్ళు చేస్తున్న పాపం అది దేవుని దృష్టికి ఎలా ఉందంట, బహుఘోరంగా ఉంటుంది. ఆ ఘోరంగా ఉన్నంత అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు ఇక్కడ లాభం లేదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోతాం టైంలో ఇక్కడ దేవుడికి కూడా గుర్తొచ్చిందండి. ఏం గుర్తొచ్చింది? దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా, ఎందుకంటే పాడు చేద్దాం అనుకున్నాడు, లోతుని చూశాడు, దేవుడు ఏం చేశాడు, ఆగిపోయాడు. ఎవరు గుర్తొచ్చారు అక్కడ? లోతుని చూసుకోవాలి. అక్కడ ఎవరు గుర్తొచ్చారు? అబ్రహాం గుర్తొచ్చాడు. అబ్రహాంకి ఏమైనా మాట ఇచ్చాడా దేవుడు? ఏమైనా మాట ఇచ్చాడండి? ఎక్కడిచ్చాడు మాట? ఉంది కదా, చూద్దాం ఒకసారి. రైట్, 18వ అధ్యాయంలో ఉంటుంది. 18వ అధ్యాయంలో ఏమండి, ఇక్కడ దేవుడు డైరెక్టర్ అయిపోతాడండి. ఇంకా వచ్చేసి ఏమంటే ఇంకా ఆ పట్టణాన్ని ఏదో రకంగా నాశనం చేసేయాలి అని చెప్పేసి అనుకుంటున్న టైంలో అప్పుడు అబ్రహాం అడుగుతాడు. అబ్రహాం దగ్గరికి వెళ్ళి, నాయనా మరి దుష్టులతో కూడా నీతిమంతులను చూడండి, అక్కడ చూడండి, నేను చెప్పడం కాదు 24లో ఉంటుంది. 23 చూడండి, 23. అప్పుడు అబ్రహాము సమీపించి, ఎట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్నాడంట, దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయక కాయవా అంటున్నాడు. ఓకేనా? ఇకలాగా దేవుడు అడుగుతూ ఉంటాడండి, ప్రభువా మరి దుష్టులు ఉన్నారు, కరెక్టే, నాశనం చేస్తున్నా అంటావు, ఓకే, అయితే మరి అక్కడ మరి నీతిమంతులు ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏంటి అని అడుగుతున్నప్పుడు చివరికి వచ్చేస్తాడండి. చివరికి వచ్చేస్తాడు. ఒకసారి 32వ వచనంలోకి వచ్చాడు. అతడు అంటున్నాడు, ఎవరో అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రభువు కోప పడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడుదును, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అని అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? చూడండి, ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుందు నేను. అది ఓకేనా? జాగ్రత్తగా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడానంటే నీతిమంతులను చూస్తూ ఉంటాడండి. ఆయన కన్నులు ఎవరి మీద ఉంటాయి? నీతిమంతుల మీద ఉంటాయి. ఓకేనా? అలాగే అనీతిమంతులు కూడా దేవుడు దృష్టిని చూస్తాడు, ప్రధానంగా చూస్తే వాళ్ళనే. ఓకేనా? అయితే ప్రేమల వాళ్ళరా, ఇక్కడ అబ్రహాము అడగడం, అబ్రహాముకి మాట ఇచ్చాడు కదా. ఏ మాట ఇచ్చాడు? అక్కడ 10 మంది నీతిమంతులు ఉన్నా దాని ఆ నీతిమంతులను బట్టి పట్టణాన్ని నేను నాశనం చేయను, కాపాడుతాను అన్నాడు కదా దేవుడు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి చివరికి మనం చూసాం కదా 19వ వచనంలో, చివరికి వచ్చేటప్పటికి ఏం చేశాడంటే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్న టైంలో అక్కడ దేవుడు అబ్రహాము గారికి ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది. ఒకసారి ఆగిపోయాడు. కాబట్టి అబ్రహాముని అతని యొక్క కుటుంబాన్ని తప్పిస్తాడు కదా. ఇదంతా మనం చూస్తాం కదా. తర్వాత భార్య వెనక్కి తిరిగిస్తాం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ లోతుని జ్ఞాపం చేసుకున్నాడు. కారణం ఏంటంటే అబ్రహాంకి దేవుడు ఏమిచ్చాడు? మాట ఇచ్చాడు, జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవుడు. ఓకేనా? రైట్. ఇక చూద్దామండి ఒకసారి ఆదికాండము 40వ అధ్యాయము. ఆదికాండం 40వ అధ్యాయము. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు తెలుసు కదండి, ఎవరైనా యోసేపును చేయన నేరానికి తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? చెరసాల జైలు వేస్తారు. ఎక్కువ పెట్టండి, తగ్గించండి, మొత్తం తగ్గిస్తుంది. ఓకే, రైట్, ఓకే, మంచిది, రైట్. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుందంటే చేయన తప్పుకి యోసేపు గారిని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? జైలు వేస్తారు. ఎందుకంటే పైగా అందులోకి పోతీఫర్ భార్య అబద్ధం చెప్తుంది కదా. ఆ మాట వినేసరికి పాపం యోసేపు గారిని అబద్ధం చేసి కానీ అతను తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాడు? పోతీఫర్ చెరసాల వేసేసిన తర్వాత చెరసాల ఏం జరిగిందో చూడండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చెరసాల ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఒకసారి 4 అక్కడ చూడండి, 40వ అధ్యాయం కదా, 40వ అధ్యాయం చదవండి ఒకసారి. ఎంత నేను చదువుతున్నారు? చదవండి అతన్ని. యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేసెను. వారు కొన్ని దినములు కావలిలో ఉండిన తర్వాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును పక్షధారకుడును
ఒకటే రాత్రి అందు కళ కనేరి. ఓకే సరిపోద్దండి. ఇక్కడ యోసేపు గారితో ఇంకెవరు ఉన్నారు? ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఎవరైనా రాజుకి సేవలు చేసేవాళ్ళు. ఒకళ్ళు ఏం చేస్తారు? రాక్షసులను అందించేవారు, మరొకరు వంటలు చేసేవాళ్ళు, అంతే కదా. అయితే వీళ్ళకి కలగంటారు. వీళ్ళనే తీసుకెళ్ళి జైలు వేస్తారండి. అంటే యూసుఫ్ గారు కూడా అప్పుడు కూడా జైలు ఉన్నాడు కదా. ఉన్నప్పుడు తను జైలు వేస్తున్నప్పుడు వీళ్ళు కలగన్నారు రాత్రి. ఆ కలకన్నప్పుడు వీళ్ళ కళ భావాన్ని చెప్తున్నప్పుడు యూసుఫ్ గారు చెప్పేస్తాడండి. దాని కళ భావాన్ని చెప్పేస్తాడు. ఇదంతా కూడా మీకు ఈ యొక్క 40 అధ్యాయం చదివితే కనుక మీకు అర్థమవుతుందండి. ఏమండి 12 చదవండి ఒకసారి. 12. అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 దినములు ఇంకా 3 దినములుగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చెప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించేదవు, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని అడుగుతున్నాడు. రిక్వెస్ట్ చేస్తున్నాడు. రిక్వెస్ట్ అండి, అర్థమైందా? ఏమంటాడు అక్కడ? నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కనికరించి, అంటే నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము అని అడుగుతున్నాడు. ఓకేనా? ఏమడుతున్నాడు అక్కడ? రిక్వెస్ట్ అడుగుతుంది. ఎందుకంటే నువ్వు కళ కన్నావు, కళ భావాన్ని చెప్పాను కదా, అంటే నువ్వు అలా బయటకు వెళ్ళిపోతావు, కాబట్టి వెళ్ళిపోయినప్పుడు దయచేసి నన్ను కొంచెం జ్ఞాపం చేసుకుంటావా, నా కోసం రాజుగారితో కొంచెం చెప్తావా అన్నప్పుడు అని చెప్తాడండి. ఓకేనా? ఎలాగైతే మొత్తానికి ఈ కళ భావం చూడండి 18 వచనం. ఇంకా 3 దినములలోగా తర్వాత 2వది చదువుతండి. అది మరొకటి కలగన్నాడు కదా, ఆ కలగన్నప్పుడు 18 వచనం అండి. అందుకు యోసేపు అంటున్నాడు దాని భావం ఇదే, ఆ 3 గంపలు 3 దినములు ఇంకా 3 దినములుగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి బ్రాని మీద నిన్ను వ్రాలాడదీయించును, అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసం తిని నేను ఉత్తరమించాను. ఎలాగైతే చంపేస్తాడు రా రాజు అని చెప్పాడు. ఓకేనా? ఇదంతా అయిపోయిన తర్వాత ఏమండి నిజంగా వచ్చేస్తాడండి. ఏమంటే అందులో మరొకడు వచ్చేస్తాడు కదా, ఏమండి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత ఎవరు బయటకు వచ్చేసారు? ఒక్కడే వస్తాడు బయటికి. ఓకేనా? అది ఎవరైతేనో పానదాయకుల అధిపతి వచ్చేస్తాడండి బయటకు. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాడంటే మర్చిపోతాడండి. ఎందుకంటే ఇతను చేసిన మేలును మర్చిపోతాడు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఇది ఒకసారి 40 అధ్యాయము చూడండి. ఒకసారి ఈ మాట ఇక్కడ ఉంటే చూడండి, 19 వచనం చూడండి. 9 వచనం. అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుని మీద కోపగించి నన్నును భక్షకారుల అధిపతిని మా ఉభయులను రాజ్య సంరక్షక సేనాధిపతి ఇంట కావులను ఉంచును. ఇదిగో మీరు ఒకసారి మా మీద కోపగించి జైలు వేయరు కదయ్యా, మీరు మమ్మల్ని మా ఇద్దరిని జైలు వేస్తున్నప్పుడు ఇదిగో అప్పుడు ఏం జరిగిందంటే మేము ఒక కలగన్నాం, రాత్రి కలగన్నాం. ఆ కలగంటే ఆ కళ భావాన్ని చెప్పాడే ఒకడు. అతను ఎవరు అనుకుంటున్నారు? 12 వచనంలో ఎవరు అతను? అక్కడ రాజు సంరక్షకుల సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. కాబట్టి ఇతనే మేము కళ కన్నాము, ఆ కళ భావాన్ని చెప్పాడని చెప్పేసి ఇక్కడ రాజుకి చెప్పడం మనం చూస్తామండి. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఏమండి ఇక్కడ ఒక మాట అంటున్నాడండి. ఆయన ఏమన్నాడు? ఇందాక 9వ వచనంలో నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. చూసారా? అంటే చేసిన సేవను ఏం చేశాడు? మర్చిపోయాడు. చేసిన సేవను మర్చిపోయాడండి. మనం ఇప్పుడు ఇదే కదండి. ఎవరైనా మనకు సాయం చేస్తే ఏం చేస్తాం? ఏం చేస్తాం? వెంటనే మర్చిపోతామండి. కానీ ఎవడైనా సరే మనకి కీడు చిన్నగా చేయడానికో అది మాత్రం గుర్తుండిపోతుందండి కదా, జీవితకాలం గుర్తుండిపోతుంది. కానీ చేసిన మేలు ఏం చేస్తాం? మనం మర్చిపోతాం. ప్రియమైన వాళ్ళారా, మీ జీవితంలో ఎవరైనా మీకు సాయం చేశారేమో సరే జ్ఞాపకం చేసుకోండి. నిజంగా మీకు ఎవరైనా ఒక మేలు చేశారేమో, మీ పట్ల ఏమంటే కీడుని ఎప్పుడు చూడకండి. ఎందుకంటే కీడు వెనక దేవుడు ముంచుతాడు తెలుసు కదా, బైబిల్ టు ది ఆన్సర్. కాబట్టి కీడు వెనక దేవుడు ముంచుతాడు, మేలు నుంచాడు. నిజంగా యోసేపు గారు నిజంగా ఏమంటే ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళడం, దాని వెనకాల దేవుడు మనంతా చూసాం కదండి చరిత్రను. ఏమండి ఆ దేశానికి ఏమయ్యాడండి? గవర్నర్ అయ్యాడు కదండి కదా. ప్రియమైన వాళ్ళ
అంటే అతని సంతకం లేకపోతే అక్కడ ఇంకా ఏమీ చల్లదు. చూసారా, అంటే రాజు తర్వాత అతను మాట వినాలి. అలాంటి స్థానం తీసుకుని పెట్టాడండి. చూసారా, ఎన్ని దెబ్బలు అంటే గోతులు పడేశారు, ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఏమండి ఎన్ని అవమానాలు, ఏమండి ఒక ఆడదేశం నింద వల్ల ఎక్కడికి వెళ్ళిపోయాడు, జైలుకి వెళ్ళిపోయాడు. ఏమండి ఎంత అవమానం అండి చెప్పండి, తలెత్తుకోగలుగుతారండి. అలాంటి స్థితి నుంచి దేవుడు తనని ఒక గొప్ప స్థితికి తీసుకొచ్చాడండి. ఎందుకు తీసుకొచ్చాడండి? ఎందుకు తీసుకొచ్చాడు? పైగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడండి. దేవుడు అతనికి ఎలా ఉన్నాడో తోడుగా ఉన్నాడు. ఇక్కడే మీరు 40వ అధ్యాయంలో ఏమండి మాట మనం చూడండి ఒకసారి. దేవుడు అతనికి తోడై ఉండేను అన్నట్టు చూడండి ఒకసారి మాట. 39. చదవండమ్మా. 39. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అది అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఇంటి ఉండెను. అది చూసారా, దేవుడు ఎవరికి తోడుకున్నాడో? యోసేపు గారికి తోడుగా ఉన్నాడండి. తోడుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు, చూసారా, దేవుడు తోడుగా ఉన్నాడు. అతన్ని బట్టి అతని ఇంటి యజమానిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఇదంతా మనం చూస్తాం. ఓకే, మంచిది. అయితే ఇంకా మనం ముందుకు వెళ్దాం ప్రియమైన వాళ్ళారా. ఈ రోజున మనం ఏమండి నిజంగా నీ జీవితంలో ఎవరైనా ఒకళ్ళు మర్చిపోయావేమో, నీకు మేలు చేసిన వారిని ఎవరైనా ఒకళ్ళు మర్చిపోయావేమో, మర్చిపోతే వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, దేవుడు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడండి. ఏమండి ప్రతిదీ కూడా ఆయనకి జ్ఞాపకం ఉంటుంది. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 6:10. అది మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఏం చేస్తారు? మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చూసారా ప్రేమ వాళ్ళారా, ఏమంటే నిజంగా మరి సంఘంలో తెలుసు కదండి, మరి పద్మ గారు కూడా మరి క్రిస్మస్ అలాగే అన్ని విషయాలు కూడా అడుగుతున్నప్పుడు, అదేవిధంగా మరి అయ్యగారు కూడా మరి బట్టలు అవి కొనాలి ఇంటి పంపు ఉన్నప్పుడు మీరు నిజంగా సాయం చేశారండి. చూసారా, కాబట్టి మీరు ఆ మాట చూడండి ఒకసారి. మళ్ళా ఆ మాట చూడండి. ఏంటండి? మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను, తన నామమును బట్టి చూపిన ప్రేమను మీరు దేవుని బట్టే కదా నాకు ఇచ్చారు మీరు కదా అండి. అంతండి, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రేమ వాళ్ళ నాకే కాదండి, మీరు ఎవరికి సాయం చేసినా దేవుడి పేరు చెప్పి కలిసి కుక్కుడు ఏంటంటే చన్నీళ్ళు ఇచ్చినా కూడా దేవుడు ప్రతిదీ లెక్క పెట్టుకుంటాడండి, ప్రతిదీ రాసుకుంటాడు దేవుడు. ప్రేమ వాళ్ళ కాబట్టి ఒకరికి ప్రతిఫలం నేను ఇవ్వకపోయినా మీకు ఎవరిస్తారు? దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి ప్రేమ వాళ్ళ. ఎందుకంటే దేవుడు పరిశుద్ధులకు చూపిన దేన్ని కూడా దేవుడు మర్చిపోడండి, దేన్ని కూడా మర్చిపోడు. 10వ అధ్యాయము 10 20 చూడండి ఒకసారి. ఒక మంచి మాట దేవుడు అక్కడ రాయిస్తాడు చూడండి. 10వ అధ్యాయంలో ఉంటుంది. అది ఎంతమంది? 23 చదవండి ఒకసారి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మన మెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. చూసారా ప్రియమైన వాళ్ళారా, నిజంగానండి దేవుడు ప్రతి దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి, దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ఏమండి? అందుకే ఆ మాట రాజాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అండి ప్రియమైన వాళ్ళారా. ఏమంటే ఏది కూడా నేను చెప్తున్నాను కదండి, ఎందుకంటే అక్కడ యోసేపును మర్చిపోయాడు, కానీ తర్వాత తను తప్పును తెలుసుకున్నాడు. తను కదండి చేసిన తప్పును తెలుసుకొని మన రాజుకు చెప్పాడు కదండి. ఇలాగా మన జీవితంలో నేను మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఏమండి ఒక నిజంగా మన జీవితంలో ఒకవేళ నీకు కీడు చేసినా మేలు చేసినా, ఏమండి కీడును వద్దని క్షమించేద్దాం, కానీ నీకు మేలు చేసిన వారిని దయచేసి ఎప్పుడు మీరు మర్చిపోకండి, ఎప్పుడు కూడా మర్చిపోకండి. చాలామంది అండి కదా ఒక స్థితిలో ఉన్నప్పుడు మనం కదండి చాలా ప్రేమగా ఉంటామండి కదా,
కానీ మరొక స్థితి వచ్చినప్పటికి ఏం చేస్తామంటే మర్చిపోతాం మనం కదా. ఇదే కదండి మనుషుల్లో మనం ఉన్నప్పుడు కానండి. కానీ నలుగురు సమాజంలో ఒక పేరు వచ్చినప్పటికి ఏం చేస్తాం మనం మర్చిపోతాం. నువ్వెవరని చెప్పేసి మాట్లాడుతూ ఉంటామండి కదా. చాలా తప్పండి అది, నిజంగా చాలా తప్పు. ఎందుకంటే వీళ్ళకి తెలియదండి, లోకంలో ఉన్నారు కదా, ఈ సోషల్ మీడియాలో ఉన్నారు కదా, పాపం తెలియదండి వాళ్ళకి. ఎందుకంటే ఈ లోకమే శాశ్వతం, ఈ జీవితమే శాశ్వతం అని ఇలా బతుకుతున్నారండి. కానీ చనిపోతే మరొక లోకం ఉందని, ఆ మహాలోకంలో ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండేదని ఇలా ఎవరికి తెలియదండి. ఎందుకంటే ఇలా మరోన్నతలను ఏం చేశాడంటాడు, ఏం చేశాడు, గుడ్డితనం చేశాడు. అంటే వాళ్ళు ఇదే లోకం అనుకుంటున్నారండి. కాబట్టి వద్దు ప్రేమలో మీరందరూ ఎవరు, మీరు పరిశుద్ధులండి, పరిశుద్ధులు. కాబట్టి పరిశుద్ధులైన మీరు ఎలా ఉండాలి, దేవుని పట్ల ఎలా ఉండాలి, అది పరిశుద్ధుడు. అంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై యుండుడి అంటున్నాడు దేవుడు. ప్రేమల వాళ్ళారా ఏమండి, ప్రకటన గ్రంథం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ సంఘానికి రాస్తూ దేవుడు చెప్తున్నాడు. 2వ అధ్యాయం మనం మొదలు చదువుతాం. 2వ అధ్యాయం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగో రాయము, 7 నక్షత్రములు తన కూడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా. ఎవరైతనో యేసుక్రీస్తు. ఓకేనా. ఆయన చెబుతున్న మాటలు చూడండి, ఏమంటాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియో, అపొస్తలులను కాకయ్య తాము అపొస్తలులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియో, నీకు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి ఆలయ లేదనియో నేను ఎరుగుదును. ప్రియ సంగమా, నీతో చెబుతున్న నీ మాటలు, సంఘానికి చెబుతున్న మాటలండి. ఎవరండి, దేవుడు చెబుతున్న మాటలు. ఎవరండి ఆయన, క్రీస్తు చెబుతున్న మాటలు. ఏం చెప్తున్నాడు ఆయన, ఇదిగో చూడండి ఏమంటాడు ఇంకా కింద, అది నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియో, అపొస్తలులు కాకయ్య తాము అపొస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి నీవు అబద్ధికులని నీవు కనుగొంటివనియో, నీవు సహనము కలిగి. అంటే సహనం అంటే ఎక్కువ అక్కడ మనిషికి ఏముండాలంట. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, సంఘానికి ఏముండాలి, ఏముండాలి, సహనం. సహనం ఉండాలండి సంఘంలో. నీకు సహనం ఉండాలి, నీ కుటుంబంలో నీకు సహనం ఉండాలి, నీ భర్త దగ్గర నీకు సహనం ఉండాలి, నీ పిల్లల దగ్గర నీకు సహనం ఉండాలి, నీ భార్య దగ్గర నీకు సహనం ఉండాలి. సహనం లేకపోతే చాలా కష్టం అండి. దేవుడు అదే చెప్తున్నాడు. సంఘాన్ని ఎలా పోల్చాడు తెలుసా దేవుడు, ఎలా పోల్చాడు దేవుడు, ఎలా పోల్చాడు, భార్య భర్తలతో కదా, కదండి. మరి ఇప్పుడు సంఘము, ఇప్పుడు భార్యకు శిరస్సు ఎవరు శిరస్సు ఎవరు, పురుషుడు కదా, భర్త కదా. ఓకేనా. అంటే సంఘం అనే శరీరానికి శిరస్సు ఎవరు, క్రీస్తు. మరి పోల్చడం లేదు అక్కడ. అంటే ఒక సంఘాన్ని దేవుడు ఎలా పోలుతున్నాడు, భార్య భర్తల బంధంతో పోలుస్తున్నాడండి కదండి. మనం ఎన్నో చూస్తాం కదండి. వధువులు సంఘంతో ఎలా పోల్చాడు. వధువులు ఏం చేస్తున్నారండి, ఆ కన్యకులు 10 మంది కన్యకులు ఏం చేస్తున్నారు, ఎవరి కోసం చూస్తున్నారు, వరుడు కోసం, పెండ్లి కుమారుడు కొరకు చూస్తున్నారు కదా. ఓకేనా. చూసారా ప్రేమ, ఇవన్నీ కూడా రండి. ఎందుకంటే మనకు అర్థం కావాలి కాబట్టి దేవుడు అలా రాయించాడండి ఇవన్నిటిని. అయితే చూద్దాం మనం. ఓకేనా. రైట్. ఇదిగో నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయ లేదనియో నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీకు వదిలితేవని నేను నీ మీద తప్పు ఒకటి మాపవలసి ఉన్నది. ఇప్పుడు చెబుతాను చూడండి, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని, అది జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకోవాలన్నాడు దేవుడు. మరి జ్ఞాపకం చేసుకుంటామా? మొదట మన స్థితి ఏంటండి, ఎలాంటి స్థితి మంది, ఏమండి, ఎలాంటి స్థితి అండి మనం? ఎందుకంటే అలా మర్చిపోతాం మనం నిజంగా. ఏమండి, డబ్బు కలిగేటప్పటికీ, ఏమండి, ఒక పేరు, సమాజంలో ఒక పేరు వచ్చేటప్పటికి, నీకు ఒక ఉద్యోగం లేకపోతే మరొక ఒక స్థితి నీకు వచ్చేటప్పటికి ఏం చేస్తావు, నువ్వు నీ స్థితిని నువ్వు మర్చిపోతున్నావు. అక్కడ పానదేగుల అధిపతి ఏం చేశాడండి, ఎంత నిజంగానంటే జైల్లో ఉన్నప్పుడు ఎంత బాధపడి ఉంటాడండి కదండి. అయ్యో నేను అక్కడ పడ్డాను, నన్ను చంపేస్తాడని ఎంత భయపడ్డాడు. అలాంటి భయపడేవాడికి అక్కడ ఏం చేశాడు, అక్కడ ఆ భయాన్ని పోగొట్టాడు కదండి దేవుడు. ప్రేమల వల్ల అక్కడ కళ భావాన్ని చెప్పాడు కదండి నిజంగానే. కానీ వచ్చి తెలుసా అండి, ఈ మాట నేను చెప్తున్నానంటే, కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళకన్నా భయంతోనే చాలా మంది చనిపోయారు కదండి కదా. కేవలం భయంతోనే. ప్రేమల వల్ల నేను ఈ మాటలు ఏం చెప్తున్నానంటే, నిజంగానంటే భయం అనేది చాలా ప్రమాదం అండి.
ఈరోజు నీకు హార్ట్ అటాక్లు కానీ ఏమండి ఈ బీపీ షుగర్ ఇవన్నీ కూడా దీనివల్ల తెలుసా నీకు? నువ్వు భయపడతావు, నీ భయం వల్ల. దీన్ని విడిచిపెట్టేయండి. నువ్వు ఏ స్థితిలో ఉన్న స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. మళ్ళీ చెప్పి చూడండి ఒకసారి మాట. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే, లేని ఎడలా అది నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అంటున్నాడు. చూసారా? కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఒకవేళ నువ్వు ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు, ఆ ప్రేమను ఒకళ్ళు విడిచిపెట్టేసేమో జ్ఞాపకం చేసుకో కదండి ప్రియమైన వాళ్ళారా. ఏమండి దేవుడు నిజంగా అండి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు ఒకసారిగా ఎవరు గుర్తొచ్చారు? అబ్రహాం గుర్తొచ్చాడు. ఎందుకు అబ్రహాం గుర్తొచ్చాడంటే అబ్రహాము ఏంటంటే అది విశ్వాసులకు తండ్రి. అంటే అబ్రహామును ఎక్కువగా దేవుడు నమ్మాడండి. చూసారా ప్రియమైన వాళ్ళారా? నమ్మాడు. కాబట్టి ఆ భక్తి పరుడిని చూశాడండి. అబ్రహాము చివరికి ఏమైపోయాడు? దేవునికి ఏమయ్యాడు? స్నేహితుడు, ఫ్రెండ్ అయిపోయాడండి. ఫ్రెండ్. చూసారా? ఫ్రెండ్. అందుకే ఫ్రెండ్ కాబట్టి దగ్గరికి వెళ్ళాడు కదా. చూడండి మాట నిజంగా దగ్గరికి వెళ్ళిపోయాడు కదండి. సమీపించాను చూడండి ఒకసారి ఆదికాండంలో ఆ మాట మనం త్వరగా ముగించుకుందాం. చూడండి అంత 19వ అధ్యాయం కదా. 19వ అధ్యాయంలో చూడండి మాట చదవండి. 19-12 సమీపించాను చూడండి. దొరికిందమ్మా? ఆదికాండము 18వ అధ్యాయము. 18వ అధ్యాయం కదా. 18వ అధ్యాయం అండి. చూడండి ఒకసారి. అక్కడ సమీపించాడంటే దేవుడు దగ్గరికి వెళ్ళిపోతాడండి. దేవుడు దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతాడండి దేవుణ్ణి. ఏమండి? దొరికిందా? ఓకే రైట్ సరే. కాబట్టి ఇంత మనం చదువుకున్నాం కదా. మీకు చదువుకున్నాం ఇందాక ఏంటంటే సమీపించి దేవుడు దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతాడండి. ఎవరన్నా అలా వెళ్ళేది చెప్పండి? ఫ్రెండ్ అయితేనే కదా. ఎన్నమ్మా? 23 చదవండి. 23 18-23. అప్పుడు అబ్రహాము సమీపించి అంటే తెలుసా? సమీపించి అంటే దగ్గరగా వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి. సమీపించి ఎట్లా నేను అది దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా ప్రభువా? ఏంటయ్యా అది అంటే 50 మంది నీతిమంతులు ఉంటే మరి ఆయన కాపాడవా? నువ్వు వాళ్ళ కోసం మనం కాపాడవా? ఏమండి ఒక విషయం చెప్పాలంటే నిజంగానండి బస్సులో వెళ్ళిపోతారండి అందరూ. బస్సులో మనం ఎన్నో ప్రమాదాలు చూస్తాం. బస్సులో చాలామంది చనిపోతారు కానీ ఒకరాన్ని మిగులుతారు కదండి. కొందరని మిగులుతారు. ఎందుకనుకున్నారు వాళ్ళు? దేవుడు ఎప్పుడు కూడానండి తన బిడ్డల చుట్టూ ఏముంచుతాడు? ఒక భద్రత వలయాన్ని ఉంచుతాడు. ఏముంచుతాడు? దేవదూతల భద్రతను ఉంచుతాడండి. ఇది మనకి తెలీదు. దేవుడు ఇచ్చేది ఏది కూడా మనకి తెలియదు ప్రియమైన వాళ్ళారా. ఆ భద్రత వలయాన్ని నీ చుట్టూ ఏముంచుతాడు? దేవదూతలు ఉంచుతాడండి. అందుకే మాట్లాడ నీ కాళ్ళకు నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందరు. దేవుని స్తోత్రం. చూసారా? అదండి. ఎవరికండి ఇది? ఎవరికి? మనకే. అర్థమైందా? కాబట్టి మీరు మరి రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? ఉదయం లెక్కనే మీ యొక్క పనులను ప్రార్థనతో ప్రారంభించండి. వద్దండి. ఎందుకంటే ఈరోజు మనం ఉన్నాం కదా, తెలియదండి రేపో ఎప్పుడో మనకు తెలియదు. దేవుడు పిలిస్తే నేను రానంటే కుదరదండి. దేవుడు పిలిస్తే మనందరం వెళ్ళిపోవలసిందేనండి. వెళ్ళిపోవాల్సింది ఖచ్చితంగా. అర్థమైనప్పుడు చిన్న వయసులో నన్ను ఏమొస్తుంది ఇప్పుడు చూస్తున్నాం కదా, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారండి. కాబట్టి ఇప్పుడైనా దేవుని భయం కలిగి నువ్వు భయం కలిగి దేవుని కొరకు బ్రతుకు. ఒకవేళ నీకున్న స్థితిని నువ్వు మర్చిపోయావేమో, కానీ వద్దు. నీ స్థితిని నువ్వు మళ్ళీ జ్ఞాపకం చేసుకో. అదే మాట చివరికి చూద్దాం మరొకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. 2:5. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని అది నువ్వు మారు మనసు పొందన్నాడు. మారు మనసు. ఏమండి? మారు మనసు పొందితే సరే, లేదంటే కనుక అది అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి,
లేని ఎడల ఇదిగో నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఏమంటే దీపస్తంభము, దీపస్తంభం అంటే మీరు చెప్పనండి. దీపస్తంభము, దీపం ఏం చేస్తుందండి? చెప్తున్నాను, మీకు అర్థం కావాలి చెప్తున్నాను. ఇప్పుడు లోతులకి వెళ్దాం. దీపస్తంభం అని చెప్పిస్తున్నాను, ఊరుకోనండి, చెప్తాను, దానికి అర్థం చెప్తాను, జాగ్రత్తగానండి. దీపస్తంభము అంటే దీపము ఎక్కడ పెడతారో? స్తంభం పైన పెడతారు. ఎందుకు? అది అందరికీ వెలిగివ్వాలి కాబట్టి స్తంభం పైన పెడతాం కదా. మన చిన్నప్పుడు అండి ఏం చేసుకోవాలి మనం? ఎగ్జామ్స్ వస్తే ఏం చేసుకోవాలి మనం? దీపాలు కదా, చిన్న చిన్న బుడ్డిల్లో ఏం చేసుకోవాలి మనం? కిరణాలు వేసేసి ఏమండి ఆ దీపాలు పెట్టుకుని చదువుకునే వాళ్ళు మనం కదా. చదువుకుని మాస్టర్ ఏదైతే ఇచ్చారో దాన్ని ప్రతిదీ కూడా మనం ఏం చేసుకోవాలో అయ్యండి రాసుకుని రేపటికి అప్పచెప్పాలి కదా. మరి రేపేమో మళ్ళీ ఎగ్జామ్స్ పరీక్షలు రాయాలి కాబట్టి ఆ రాత్రి అంతా కూడా ఒక దీపం ముట్టండి. 2-3 చేరి చదువుకునే వాళ్ళు మనం కదా. ఆ రోజులు జ్ఞాపం చేసుకోండి. నిజంగా ఆ రోజులు మళ్ళీ వస్తాయండి. ఏమండి ఈరోజు ప్రతి అంటే ఒకే ఇంట్లో ఏమండి అందరికి సైట్లే అంటే తండ్రికి సైటు, అంటే పెద్ద కొడుకు చిన్న కొడుకు అందరికీ ఏంటంటే కళ్ళజోడులు. అంటే చిన్న బాబుకి కూడా కళ్ళజోడులు అండి, తెలుసా అండి? చిన్న బాబు అండి, నేను చూసాను. చిన్న బాబు, వాడికి 2 years 3 years ఉంటాయండి, వాడికి కూడా కళ్ళజోడు అండి. ఎందుకని కళ్ళజోడు అంటే? ఎందుకని అడిగితే ఆడంట ఫోన్ లేకపోతే అన్నం తినడం అంటే అది ఫోన్ ఉండాలి. నేను మాట్లాడు చెప్తాను. ఓకే, మన టాపిక్కి వెళ్ళిపోతాం. ఓకే, దీపస్తంభం గురించి చెప్తున్నాం కదా. ఇప్పుడు దీపస్తంభము ఏంటండి? దీపస్తంభం అంటే దీపస్తంభంతో పోలుస్తున్నాడు దేవుడు. ఏమంటే మాటను ఎప్పుడు తీయకూడదు. మనకు చదవండి ఒకసారి, ఏమన్నాడు ఆ మాట ఒకసారి చూడండి. ఒకసారి 5 చివరి మాటలు, నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అంటున్నాడు. దీపస్తంభాన్ని తీస్తాను రా అన్నాడు దేవుడు. ఏంటో దీపస్తంభం కనుక. ఓకే, రైట్. వీలును గాక అంటున్నాడు, రైట్. కాబట్టి లోకాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు తీసుకొచ్చిపడతాను నేను పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తున్నాడు అండి క్రీస్తు. కాబట్టి ఇప్పుడు మన వల్ల దీపస్తంభం గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇంతకీ దీపస్తంభము, దీపం అంటే ఏంటండి? వాక్యము. అదే అంటే వెలుగు కదా. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. జాతకాలండి, వెలుగు అంటే, వెలుగు అంటే ఎవరు? క్రీస్తు. క్రీస్తు అంటే వాక్యము. ఓకేనా? వెలుగు అంటే క్రీస్తు, క్రీస్తు అంటే వాక్యము. ఇప్పుడు ఎవరు? మనలో ఉన్నది ఏంటి? వాక్యాన్ని. అంటే నీలో ఉన్న వాక్యాన్ని ఏం చేస్తాను నేను? వాక్యం అంటే పరిశుద్ధత అండి. పరిశుద్ధాత్మ అంటే ఇంక చెప్పండి, పరిశుద్ధాత్మ అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మను తీసేస్తానంటున్నాడు దేవుడు. దేవుడు ఒక్కసారి కనుక నీలో ఉన్నది కనుక తీసేసాడు అనుకో, ఇంకా క్వశ్చన్ తెలుసా అండి? దేవుడే డైరెక్ట్గా పట్టుకుని చెప్పేస్తాడండి. తెలుసా అండి మీకు? నేను చెప్పడం కాదు, దేవుడు చెప్తాడు. దేవుడు ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు. నువ్వు విన్నావంటే సరే, లేదని కనుక తీసుకెళ్ళి ఏం చేస్తాను నేను? తీసుకెళ్ళి అది వాళ్ళ కప్పు చెప్పేస్తాడు, మీకు వాళ్ళ చేతులు కప్పు చెప్పేస్తాడు దేవుడు. ఏమండి? కాబట్టి ప్రియమైన దేవుడు వాళ్ళారా, నీ స్థితి మొదట ఎలాగుందో నువ్వు దయచేసి నువ్వు జ్ఞాపకం చేసుకో. సొదొమ గొమొర్రాకి దేవుడు ఛాన్స్ ఇచ్చాడండి. నేను తెలుసాను మీకు, ఇవ్వనున్నాడా? ఏమండి ఏమని ఇచ్చాడా? నోవహు దినంలో దేవుడు ఇచ్చాడు కదా సమయం. నోవహు గారు ఏం చేశారు? ప్రకటించేశారు కదండి. మారండ్రా, మీ బ్రతుకులు మార్చుకోండిరా, దేవుని కోసం బ్రతకండిరా అని ఎంత చెప్పినా కూడా, జలప్రాణం రాబోతుందరా, అది మనం మింగైపోతుందరా అని ఎంత చెప్పినప్పటికీ కూడా ఎవరు వినలేదండి, ఎవరు మారలేదు. దేవుడు సమయం ఇస్తాడు, నీకు మీ అందరికి, నాకు మనందరికి సమయం ఇస్తాడండి దేవుడు. కానీ ఆ సమయంలో నువ్వు మారితే సరే, లేదంటే కనుక మనకి ఊరండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని మాట్లాడన్నా మీరు ఎక్కడైనా మీ స్థితి మొదట ఎలాగుందో దాన్ని జ్ఞాపకం చేసుకోండి. సొదొమ గొమొర్రా మొదట ఆ స్థితిని మర్చిపోయిందండి. మర్చిపోయినందరూ కూడా ఎక్కడ వెళ్ళిపోయారు? పాపాలు చేస్తున్నారు. ఎటువంటి పాపం అంటే బహుఘోరంగా అయిపోయినాయండి. ఏమండి? బహుఘోరంగా చేసిన పాపాల గురించి చూద్దాం ఒకసారి, ఇది చెప్పి మనం ముగించుకుందాం. ఓకే, రైట్. చివరిగా ఆదికాండము ఎంత 19వ అధ్యాయం కదా. ఆదికాండము వీళ్ళు చేసిన పాపాలు దేవుని సన్నిధికి కనగలిపోయినాయండి. 19వ అధ్యాయము తీసారా?
చూడండి ఒకసారి దొరుకుతుంది అది మాట. వాళ్ళు చేసిన పాపాలంట దేవుని దృష్టికి బహుఘోరం అయిపోయిందండి. 19లో కాదు, ఇంకా ముందే ఉంటుంది ఇది. ఏమండి వీళ్ళు చేసిన పని రైట్. 13వ అధ్యాయం, క్షమించాలి, 13వ అధ్యాయము 13వ వచనం, 13 ఆదికాండము. సొదొమ మనుషులు దుష్టులు యెహోవా దృష్టికి ఎలా ఉన్నారంట? అలా బహుపాపులనై ఉండిరి. అది చూసారా, ఇలా ఏం చేస్తున్నారంట? దేవుని దృష్టికి ఎలా అయిపోయారు? బహుపాపులు అయిపోయారండి. ఏమండి ఇలా చేసిన పాపాలు దేవుని దృష్టికి ఎలా వెళ్ళిపోయి అంట? మనం ఇక్కడ చూసాం కదా. ఏమంటే అంత ఇంతకు మనం చదువుకున్నాం. మనం 19వ అధ్యాయము ఇంత చూడండి మాట. రైట్, చదవండి మాట, చదవండి. 13 కదా, 19:13. మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి, వారిని కూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను. మొర వెళ్ళిపోయింది. మొర పెట్టేస్తారండి. ఎవరు మొర పెట్టి ఉంటారంట? ఇది కూడా తెలియదు కదా. ఎవరు మొర పెట్టి ఉంటారు? ఎవరండి? అబ్రహాం గారు అనుకుంటున్నారా? అబ్రహాం కాపాడమన్నాడు కదండి. అబ్రహాము నీతిమంతులను కాపాడమన్నాడు కదా, అడిగాడు కదండి. అబ్రహాం అక్కడ మొరపెట్టినట్టు ఏం కనిపించదండి. మరి ఎవరు మొరపెట్టి ఉంటారు? అక్కడ ఎవరున్నారు? ఎవరున్నారండి? లోతు ఉన్నాడు. లోతు మొరపెట్టి ఉండొచ్చు. ఇంకెవరు మొరపెడతారు? సృష్టి కూడా మొరపెడుతుందండి. తెలుసా మీకు? మొరపెడుతుందండి. ఈ కోళ్ళు అనుకుంటారు మీరు, ఇవి వింటాయండి, ఇవి మాట్లాడితే, ఇవి మొరపెడతాయి. తెలుసా నీకు? ఏమండి ఈ మైక్ నేను మాట్లాడుతున్నప్పుడు శబ్దం వస్తుంది, కానీ ఇది నన్ను వదిలేసిన తర్వాత ఇది మాట్లాడుతుంది అనుకంటే దీనికి భాష, వాటికి భాష లేదండి. మనకు తెలియదు. అది దేవుడికి ప్రతిదీ తెలుస్తుందండి. మనం చూస్తాం కదా. ఇప్పుడు ఎంత మనకలో ఉంటుంది కదా మాట చివరిగా. ఇప్పుడు ఒకసారి మాట చూడండి, చెప్పి నేను చివరిగా, సమయం ఉంది కాబట్టి. ఓకే అది చెప్పి మనం ముగించుకుందాం. అక్కడ దూలములు మొరపెడతాయి కదండి, తెలుసు కదా మాట. అక్కడ రాళ్ళు మొరపెట్టినప్పుడు దూలాలు ఏమిస్తాయంట? ప్రత్యుత్తరం ఇస్తాయి కదా. చదువుతాయి అన్నమాట. గోడల్లోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు ఏం చేస్తున్నాయంట? వాటికి ప్రత్యుత్తరం ఇస్తున్నాయంట. ఉత్తరాలు అంటే జవాబు ఇస్తున్నాయి. చూసారా, మొరపెడతానండి. ఏమండి ఇంకా చూస్తే మత్తయి సువార్తలో ఉంటుందండి. అదేందా, రాళ్ళు కేకలేస్తాయంట. యేసుక్రీస్తు వారు చెప్తారు స్వయంగా. కాబట్టి ప్రేమ వాళ్ళారా, అన్నీ మాట్లాడతాయండి. ఓకేనా? కాబట్టి ఇలాంటి మాట్లాడిన మీరు మొదట మీ స్థితి ఎటువంటిదో దాన్ని జ్ఞాపకం చేసుకుని మీరు మారు మనసు పొందినా సరే, లేదంటే కనుక దేవుడు ప్రతి ఒక్కరికి కూడా జీతం ఇస్తాడు. కాబట్టి జీతాన్ని మరి మనం పొందుకునేలాగా మనం ఉందాం. కాబట్టి ఈ మాటలు, మీ పరిశుద్ధ మాటలను దేవుడు దీవించి దేవుడు మిమ్మల్ని ఆస్వాదించిన కాక. ఆమె అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, మంచి విషయాలు మరి దైవజనుల ద్వారా మరి దేవుడు వినిపించారు మనకి. అట్టి రీతిగా మనం అందరం కూడా దేవునిలో ఎదిగి దేవుని యందు భయభక్తులు కలిగి మనమందరం కూడా మన కుటుంబాలను కూడా దేవుని నడిపించాలని మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. మరి సమయము చాలా అవుతుంది కాబట్టి అందరు లేచి నిలబట్లయితే కానుకలు సమర్పించుకుందాం. కానుకలు పాట మన మధ్యన ఉన్నటువంటి మరియమ్మ గారు వచ్చి క్లుప్తంగా పాట పాడితే మనం అందరూ కూడా గుప్పులు విప్పి కానుకలు సమర్పించుకుందాం. ఈ గురువు అందరు లేచి నిలబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయనే నీవే, నేనే మారునా. నీ దయనే నీవే, నేనే మారునా. తెలియదయ్యా, నీ దయలో నేనున్నా ఇంతకాలం.
గతకాలం తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అంతరంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అంతరంత గొప్పవారుగా హృదయముంటే వారు కాగలరు అధిపతులుగా హృదయ లేకపోతే ఇలలో నీ బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోని నన్ను కాచి ఉంచావని నా సమస్త జీవితాన్ని నీతోనే గడపాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం. దేవునికి స్తోత్రం.